ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి ముందుకు వచ్చిన మన బతుకమ్మ చేస్తాం కదా, బతుకమ్మ చేయడానికి ఉపయోగించే పూల గురించి వాటి యొక్క శాస్త్రీయ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. గుమ్మడి పూలు అనమాట. గుమ్మడి పూలను మనం ఫస్ట్ ఏం చేస్తాం, గుమ్మడి ఆకులో ఉపయోగిస్తారు కదా బతుకమ్మను కింద వేర్చడానికి. ఇది కూడా ఒక ఆయుర్వేదంగా పనిచేస్తుంది గుమ్మడి ఆకు, గుమ్మడి పూలు కూడా. ఫస్ట్ ప్లేట్లో గుమ్మడాకులు పెడతారు కదా, పెట్టిన తర్వాతనే మనకి ఏం చేస్తారు, నెక్స్ట్ బతుకమ్మ పేరవడానికి ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో మాత్రం గుమ్మడాకులో పెడతారు, అందరికి తెలిసింది. సో ఈ గుమ్మడాకులు పెడతారు కదా, పెట్టిన తర్వాత దానిపైన మనకు నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనకు ఇంకో పూలు పెడతారు. గుమ్మడి పూల చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కుకుర్బిటా పెపో అన్నమాట. మీకు అందరికీ తెలిసి గుమ్మడి ఏది మన తినే గుమ్మడి కాదు, కట్టే గుమ్మడి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం, దానిపైన తంగేడు పూలు పెడతాం. ఇది కూడా ఒక యాంటీబయాటిక్ అనమాట. ఈ తంగేడు పూలు మనకు ఆయుర్వేదంగా పనిచేస్తుంది ఈ పూలు. జనరల్గా ఈ పూలను కూడా మనం బతుకమ్మ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. అందులో ఇది ఒక ఫ్లవర్. ఇది కూడా మనకి ఆయుర్వేదంగా పనిచేస్తుంది. పువ్వులు కానీ, చెట్లు కానీ, కాడలు, ఆకులు కూడా. తంగేడు పూల చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హేషియా ఆరిక్యులేట్ అనమాట. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట, ఇది బొటానికల్ నేమ్ అంటారు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి దీనిపైన గునుగు పూలు పెడతారు. ఇది తెలుసు, ఆల్రెడీ వైట్ కలర్లో ఉంటాయి. ఇది అనమాట. ఈ గునుగు పూలు కూడా మనకి ఏంటంటే ఇవి ఆయుర్వేదంగా కూడా పనిచేస్తాయి. ఈ గునుగు పూల యొక్క లీవ్స్ ఉంటాయి కదా, ఇవి మనకు ఆయుర్వేదంగా మందులలో కూడా బాగా పనిచేస్తాయి న్యాచురల్గా. అందుకే మనం పూలు బతుకమ్మ వేసేటప్పుడు డిఫరెంట్ పెడతారు, అందుకోసం అనమాట. సో ఈ గునుగు పూల యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకు సెలోసియా. దీని సైంటిఫిక్ నేమ్ బొటానికల్ నేమ్ అంటారు యాక్చువల్, సెలోసియా అనమాట. సో ఈ చెట్టు కూడా మనకు సైంటిఫిక్గా మనకు ఆయుర్వేదంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బంతిపూలు చూడవచ్చు. బంతిపూలు కూడా మనకు బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు. ఇది కూడా మనకు సైంటిఫిక్గా ఆయుర్వేదంగా పనిచేస్తాయి. బంతి పూలు ప్లస్ లీవ్స్ కూడా. వీటి యొక్క ఇంపార్టెన్స్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక్కొక్క ఫ్లవర్ యొక్క ఏంటి వాటి యొక్క ఉపయోగాలు అనేది. ప్రజెంట్ అయితే ఇక్కడ బతుకమ్మలు పేర్చేటువంటి పూల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బంతిపూలు కూడా వాడతాం మనం బతుకమ్మ పేర్కోవడానికి. ఈ బంతిపూల యొక్క మనకు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే మ్యారీగోల్డ్ అంటారు. తెలుసు కదా, బంగారు పూలు అంటారు కదా యాక్చువల్లీ, మ్యారీగోల్డ్ అనమాట ఇవి. వీటిని కూడా మనం బంతి పూలను బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తాం. ఇది ఒక ఫ్లవర్ అనమాట. దీని సైంటిఫిక్గా కూడా మనం ఆయుర్వేదంగా పనిచేస్తుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు చామంతి పూలు. చామంతి పూలు కూడా మనకు బతుకమ్మ పేర్చడానికి ఉపయోగిస్తారు. ఇవి కూడా ఆయుర్వేదంగా మనకు పనిచేస్తాయి అన్నమాట. ఇవి ఊళ్ళల్లో బాగానే ఉంటాయి. ఊళ్ళల్లో మనకు పాయల కడాడ చిట్టి చామంతి అని, పెద్ద చామంతి అని మస్తులు ఉంటాయి. వీటిని కూడా మనకు బతుకమ్మ పేర్చడానికి ఈ చామంతిని కూడా వాడతారు అన్నమాట. చూడొచ్చు. ఇవి ప్రతి ఒక్క పూల చెట్టు, మొక్క యొక్క ఆకు, బెరడు ఇవన్నీ కూడా మనకు సైంటిఫిక్ ఆయుర్వేదంగా మ్యాక్సిమం అన్ని పనిచేస్తాయి అనమాట. ఆయుర్వేదంగా మనకు మెడిసిన్ పరంగా. సో దాని ఒక్కదానికి ఒక ఉపయోగం ఉంటుంది అనమాట. సో ఈ చామంతి పూల చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకు క్రైసాంతిమం అనమాట. బొటానికల్ అండ్ సైంటిఫిక్ నేమ్ క్రైసాంతిమం. ఇది కూడా మనకు ఆయుర్వేదంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్చువల్గా జనరల్గా గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు, గుమ్మడికాయలు కూడా ప్రతి ఒక్కటి మనకు ఆయుర్వేదమే అనమాట. తంగడి పువ్వులు, దీని యొక్క బెరడు, ఆకులు, ఇది కూడా ప్రతి ఒక్కటి ఆయుర్వేదంగా పనిచేస్తుంది. కనుక పువ్వులు, ఆకులు కూడా ఆయుర్వేదంగా ప్రతి ఒక్కటి అనమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.